జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశవ్యాప్తంగా మనము ఎన్నో లవ్ జిహాద్కు సంబంధించినటువంటి దారుణాలను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి దారుణమే మరొకటి తమిళనాడులో వెలుగు లేకొచ్చింది. సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తే, తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో మార్చి 1 నుంచి కనిపించకుండా పోయినటువంటి ఒక అమ్మాయి 30 అడుగుల లోయలో శవమై తేలింది. అర్థమవుతుందా? దీనిపైన పోలీసులు విచారణ చేపట్టారన్నమాట. ఆ అమ్మాయిని సేలంలోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్లో పనిచేస్తూ హాస్టల్లో నివసిస్తున్నటువంటి లోగనాయకిగా పోలీసులు అయితే గుర్తించారు. లోగనాయకి అర్థమైందా? ఇక ఈ కేసు పైన విచారణ జరుగుతున్న పోలీసుల ఎంక్వైరీలో దిమ్మ తిరిగే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ లోగనాయకి 22 ఏళ్ల అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తినే ఇష్టపడిందంట. అబ్దుల్ అజీజ్ కోసం ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఆల్బియాగా మార్చుకోవాలని కూడా ఈ లోగనాయకి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందయ్యా అంటే, ఈ అబ్దుల్ అజీజ్ అనేవాడికి ఇప్పటికే తవియా సుల్తానా, మోనిషా అనే 2 అమ్మాయిలతో సంబంధం ఉన్నదంట. ఇక ఎలాగైనా సరే ఈ లోగనాయకిని వదిలించుకోవాలని చెప్పేసి ఈ అబ్దుల్ అజీజ్ అయితే ఫిక్స్ అయిపోయినాడు. ఈ క్రమంలో మొదటగా అందరం కలిసి మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి ఈ అబ్దుల్ అజీజు ఈ లోగనాయకి కబురు పంపినాడు అనమాట. దీంతో ఈ దుర్మార్గుడిని నమ్మి లోగనాయకి యార్కాడ్ అనే ప్రాంతానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్లాన్లో భాగంగా ఈ అబ్దుల్ అజీజు అదేవిధంగా అతడి 2 స్నేహితురాలు, అంటే ఐటీ ఉద్యోగి అయినటువంటి ఈ తవియా సుల్తానా, అదేవిధంగా నర్సింగ్ విద్యార్థి అయినటువంటి మోనిషాతో కలిసి ఈ లోగనాయకి శరీరంలోకి ఈ విషయాన్ని అయితే ఇంజెక్ట్ చేశారు. అంటే ఒక విషంతో కూడుకున్నటువంటి ఇంజెక్షన్ వేశారనమాట. ఆమె స్పృహ కోల్పోయిన వెంటనే వాళ్ళు ఏం చేసినారయ్యా అంటే, ఈ లోగనాయకిని అక్కడ ఉన్నటువంటి ఒక లోయలోకి తోసేశారు. ఆ నేరాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని చెప్పేసి పోలీసులు సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఈ నిందితులు అంటే ఎవరు? ఈ అబ్దుల్ అజీజు, తవియా సుల్తానా, ఈ మోనిషాలను పోలీసులు అరెస్ట్ చేసి బొక్కలు ఎత్తకపోయి వేశారు. ఇది విషయం. అయితే ఇటువంటి న్యూస్ ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. దేశంలో ఏదో ఒక చోట, ఏదో పక్కన, ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంటాయి. మన వాళ్ళకు కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నా కానీ వీళ్ళకైతే బుద్ధి రావడం. వద్దు నాయన, వద్దు తల్లి, వాళ్ళ నమ్మగాకండి, వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు. మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని ముక్కలు చేస్తారు, మీ ప్రాణాలు చేస్తారు, మీ దండం పెడతాము. ఈ లవ్ జిహాద్ అనేది ఒకటి కాలబడి ఉండాలి. ఖచ్చితంగా ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, వాళ్ళతో జాగ్రత్తగా మసులుకోండి అంటే వినరు. ఓడటోడు కాదు, వాడు మంచోడే. సావు దగ్గరికి వచ్చిన దాకా వాడు మంచోడనే నమ్ముతారు. ఎప్పుడైతే వాడు చంపడానికి ఫిక్స్ అయిపోయినాడని చెప్పి ఎప్పుడైతే ఆ క్షణాలు దగ్గరికి వచ్చాయో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఇట్టోడినా నేను నమ్మింది, కషాయుడు నేను నమ్మినాయని చెప్పేసి. అప్పుడు బోరమని ఏడ్చా కానీ ఏం జరుగుతుంది? మొత్తానికి అయితే వాళ్ళ చేతల్లో సావనే సావాలా. నాయన, ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో వాళ్ళందరికీ మళ్ళా చెప్తున్నా, ఈ లవ్ జిహాద్ అనే విషయం పైన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలా. అదేవిధంగా ఇప్పుడు మీకు తెలుసు కదా లవ్ జిహాద్ అంటే, మీరు ఈ సోషల్ మీడియాలోను, వాట్సాప్లోను, స్టేటస్ రూపంలోనూ అసలు లవ్ జిహాద్ అనేది ఒకటి ఉన్నదని చెప్పేసి మీరు ఖచ్చితంగా పోస్టులు పెట్టండి. అట్లయినా కూడా కొంతమంది బిడ్డలను ఏమైనా కాపాడగలుగుతామేమో చూద్దాం. లేకపోతే ఈ గొర్రెలు ఎంత చెప్పినా కూడా పోయి గుడ్డిగా కషాయాన్ని నమ్మినట్టు వాళ్ళని నమ్ముతారు. వాళ్ళేమో వీళ్ళ బలి తీసుకుంటారు. ఎప్పుడు వీళ్ళు తెలుసుకునేది? మిత్రులారా, పరిస్థితి అయితే అది విషయం అయితే చాలా దారుణంగా ఉన్నది. ఏదైనా కూడా మా చేతల్లోనే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.